గోవింద 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 గోవింద. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సుగ్రీవాదియుతం శ్రీశం భస్మాంగావృతమీశ్వరం మహేశ్వర సమం ధ్యాయేత్ కిష్కింధాకాండవుత్తమే. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ శ్రీమద్ రామాయణే ఆదికావ్యే కిష్కింధాకాండే 12 సర్గః. తలైరశనికల్పైశ్చ వజ్రకల్పైశ్చ ముష్టిభిః జగ్నతుః సమరేణ్యోన్యం భ్రాతరౌ క్రోధమూర్ఛితౌ. మొదటిసారి వాలి సుగ్రీవులిద్దరికీ కూడా యుద్ధం జరుగుతోంది. అలా భీకరమైనటువంటి సుతుములం యుద్ధం అని అన్నారు. గొప్ప ఘోరమైనటువంటి భీకరమైనటువంటి యుద్ధం మొదలయ్యింది. ఎలా ఉన్నారంటే క్రోధమూర్ఛితో భ్రాతరో, వాళ్ళిద్దరూ కూడా ఒకళ్ళ పట్ల ఒకళ్ళు విపరీతమైనటువంటి క్రోధంతో ఉన్నారు. వాలి ఆ సుగ్రీవుడు తనను యుద్ధానికి పిలిచాడనేటటువంటి క్రోధం అయితే, తన భార్యను అపహరించాడని, తనను రాజ్యభ్రష్టుని చేశాడు అనేటటువంటి కోపంతో వాలి పట్ల ఉన్నటువంటి సుగ్రీవుడు, పరస్పరము కూడా క్రోధంతో నిండినటువంటి ఆ సోదరులిద్దరూ కూడా అశనికల్పై తలై, వారి యొక్క యుద్ధం ఏ విధంగా ఉందయ్యా అనంటే, ఇద్దరూ కూడా అరచేతులతో చరుచుకుంటూ ఉన్నారు. అది ఎలా ఉంది అనంటే, పిడుగు పడితే ఏ విధంగా ఉందో ఆ పిడుగు పడితే వచ్చేటటువంటి ధ్వనితో సమానంగా అశనికల్పై, అశనము అంటే పిడుగు, అశనికల్పై పిడుగులతో సమానమైనటువంటి అరచేతి దెబ్బలతో కొట్టుకుంటూ ఉన్నారు. అంతేకాదు వజ్రకల్పై ముష్టిభిహి, వాళ్ళు పిడికిలు బిగించి ఒకళ్ళనొకళ్ళు కొట్టుకుంటూ ఉంటే వజ్రఘాతంతో సమానంగా, వజ్రాయుధం యొక్క దెబ్బలు ఎలా ఉంటాయో అలా వజ్రంతో సమానమైనటువంటి ముష్టిఘాతములతో సమరే అన్యోన్యం జగ్నతుహు, పరస్పరము వాళ్ళిద్దరూ కూడా కొట్టుకుంటూ ఉన్నారయ్యా, పోట్లాడుకుంటూ ఉన్నారు, యుద్ధం జరుగుతోంది అని అన్నారు. అలా ఇద్దరూ కూడా పిడికిడి పోట్లతో వాళ్ళు ఒకళ్ళనొకళ్ళు పొడుచుకుంటూ ఉంటే, అలా ఒకళ్ళనొకళ్ళను పొడుచుకుంటూ అలాగే తన్నుకుంటూ భీకరమైనటువంటి ఆ యుద్ధం జరుగుతూ ఉంది. అప్రతిహతంగా ఆ సోదరులు ఇద్దరి మధ్య కూడా ఘోరమైనటువంటి యుద్ధం నడుస్తూ ఉన్నది. పరస్పరం ఆవేశంతో క్రోధంతో ఉన్నారు. అలా జరుగుతూ ఉంటే తతో రామో ధనుష్పాణి తావుభౌ సముదీక్ష్యతు అన్యోన్య సదృశౌ వీరౌ ఉభౌ దేవా వివాశ్వినౌ. ఇక్కడ రామచంద్ర ప్రభువు మాట ఇచ్చాడు, వాలిని సంహరిస్తాను, నువ్వు యుద్ధానికి వెళ్ళి పిలవయ్యా అన్నాడు. అందుకని సుగ్రీవుడు రామచంద్రుని యొక్క పరాక్రమం తనకు తోడుగా ఉంది అని యుద్ధానికి వచ్చాడు. యుద్ధం మొదలైంది, భీకరంగా యుద్ధం జరుగుతోంది, ఒకరినొకరు కొట్టుకుంటూ ఉన్నారు. అలాంటి స్థితిలో ఇక తాను ధనుర్బాణములను చేతబట్టినటువంటి వాడై, తతః అంటే వాలి సుగ్రీవుల యుద్ధం జరుగుతూ ఉండగా దాని తరువాత ధనుష్పాణి రామః, ధనుస్సును చేత ధరించినటువంటి వాడై ఇక వాలిని సంహరించడానికి సిద్ధమైనటువంటి వాడిగా రామచంద్ర ప్రభువు ఆ ధనుర్బాణములు పట్టుకొని వచ్చి ఆ చెట్టు చాట నుంచి కూడా వాళ్ళని చూశాడు. చూస్తే వారిద్దరు ఎలా ఉన్నారయ్యా అంటే, అశ్వినౌ ఇవ అన్యోన్య సదృశౌ తౌభౌ వీరౌతు సముదీక్ష్య. వాళ్ళిద్దరూ కూడా అశ్వినీ దేవతలు ఏ విధంగా అయితే ఒకే రూపాన్ని కలిగి ఉన్నారో ఆ విధంగా సమానమైన రూపాన్ని కలిగి ఉన్నారు వాలి సుగ్రీవులిద్దరు. వాలి సుగ్రీవుడు వీరిద్దరూ కూడా వృక్షధ్వజుడు అనేటటువంటి ఆ వానరుని యొక్క కుమారులు. ఇక్కడ సూర్యాంశతో సుగ్రీవుడు, ఇంద్రాంశతో వాలి అయినప్పటికీ కూడా వారిద్దరి రూపాలు కూడా సమానంగా ఉన్నాయి అని అంటున్నారు. వాలి సుగ్రీవులిద్దరూ కూడా అశ్విని ఉభౌ వీరౌ అశ్వినౌ ఇవ, అశ్వినీ దేవతల వలె సమానంగా ఉన్నారు. పరాక్రమంలో కానీ ఆకారంలో కానీ వారిద్దరూ కూడా సమానంగా ఉన్నటువంటి వాళ్ళని రామచంద్ర ప్రభువు చూశాడు. అంటే వాలి తాను బయలుదేరి వచ్చాడు యుద్ధానికి, వెంటనే త్వరగా బయటకు వచ్చాడు కనుక తాను మామూలుగా యుద్ధానికి వచ్చేటప్పుడు వేసుకోవాల్సినటువంటి బంగారు మాలను వేసుకోలేదు. కనీసం ఆ బంగారు మాల ఉంటే ఈయన వాలి లేకపోతే ఈయన సుగ్రీవుడు అనే తేడా తెలుస్తుంది. అలా తాను త్వరగా రావడం చేత ఉన్నవాడు ఉన్నట్టు వచ్చేశాడు.
కనుక యుద్ధానికి వచ్చేటప్పుడు సామాన్యంగా తాను ధరించేటటువంటి ఆ సువర్ణమాల లేదు. కాబట్టి వాలి సుగ్రీవుల మధ్య ఏ కారణం చేత కూడా కొద్దిపాటి భేదం కూడా కనిపించలేదు అని వారిద్దరూ కూడా ద్వంద్వ యుద్ధం చేసుకుంటున్నారు పరస్పరం. ఆ యుద్ధంలో అటు ఇటు తిరుగుతూ ఉన్నారు, కదులుతూ ఉన్నారు. కాబట్టి ఎవరు సుగ్రీవుడు ఎవడు వాలి అనేటటువంటి భేదం లేదు, కనిపించటం లేదు. అందుకే ఆయన యన్నావగచ్చతు సుగ్రీవం వాలినం వాపి రాఘవః తతో న కృతవాన్ బుద్ధిం మోక్తుమంతకరం శరం. ఇక రామచంద్రుడు బాణాన్ని విడిచిపెట్టాలి. మరి బాణాన్ని విడవాలి అని అంటే అందులో సుగ్రీవుడు ఎవడో తెలియాలి. సుగ్రీవుడు ఎవరో వాలి ఎవరో తెలిస్తే తప్ప వాలి వధ చేయలేడు. కనుక రాఘవ రామచంద్రుడు సుగ్రీవం వాలినం వాపి యత్న అవగచ్చతు. ఈయన సుగ్రీవుడు ఈయన వాలి అనేటటువంటిది ఏ కారణం చేతైతే తెలుసుకోలేకపోయాడు అంటే వారిద్దరూ కూడా ఒకే రకంగా ఉండడం వల్ల వాళ్ళలో ఎవరు సుగ్రీవుడు ఎవరు వాలి అనేటటువంటి విషయం తెలియలేదు. కనుక వాలి సుగ్రీవులు ఇద్దరు కూడా ఒకే పోలికతో ఉన్నారు కనుక వారికి ఏమాత్రము కూడా తేడా కనిపించడం లేదు. చిన్నపాటి తేడా ఉన్నా ఈయన వాలి ఈయన సుగ్రీవుడు అని చెప్పవచ్చు. అలాంటి తేడాలు ఏమీ లేవు గనక పైగా దూరంగా ఉన్నాడు రామచంద్రుడు. ఆ చెట్టు వెనకాల నిలబడి ఉన్నాడు. ఆ చెట్టు వెనక నిలబడి ఉన్నటువంటి రామచంద్రుడు దూరంగా ఉన్నటువంటి వీళ్ళిద్దరూ ఒకే రకమైనటువంటి ఆకారంతో ఉంటే ఈయన వాలి ఈయన సుగ్రీవుడు అని తెలియకుండా బాణాన్ని విడిస్తే అది ప్రమాదం జరుగుతుంది. కనుక బాణాన్ని విడడం ద్వారా జరగరానటువంటి అనర్థం ఏదైనా జరిగితే, ఎందుకంటే వీళ్ళు ద్వంద్వ యుద్ధం చేసుకుంటున్నారు కనుక అటు ఇటు తిరుగుతూ ఉన్నారు, పొరపాటున ఆ బాణం వెళ్ళి సుగ్రీవునికి తగిలిందంటే ఆ సుగ్రీవుడు మరణిస్తే రక్షిస్తానని అభయం ఇచ్చినటువంటి వాడిని చంపిన వాడవుతాడు రామచంద్ర ప్రభు. కనుక జరగరాని అనర్థం ఏదైనా జరుగుతుందేమో, మహాఘోరం అవుతుంది అని రామచంద్ర ప్రభు బాణాన్ని విడవలేదు. కనుక అక్కడ అన్నారు బాణాన్ని విడిచిపెట్టకుండా. అంటే అనేక పర్యాయాలు ఇక్కడ ఈ వాలి చేత దెబ్బతిన్నటువంటి వాడు కదా సుగ్రీవుడు, మరి ఇప్పుడు కూడా అలాగే వాలి చేత దెబ్బలు తింటున్నాడేమో, మరి దెబ్బలు తింటున్నటువంటి వాడు సుగ్రీవుడు, దెబ్బలు కొడుతున్నటువంటి వాడు వాలి, కాబట్టి వాలిని సంహరిందాము అని చెప్పి అలా ఏమైనా సంహారం చేయొచ్చా అని చూస్తే ఇది జరుగుతున్నది ద్వంద్వ యుద్ధం. అన్యోన్యం జగ్మతు, ఒకళ్ళొకళ్ళు కూడా పరస్పరం మల్ల యుద్ధం చేసుకుంటున్నారు అని అన్నారు మహర్షి. కనుక ఇద్దరూ కూడా ఇక్కడ ఏదో ఒకళ్ళు దెబ్బలు కొడితే ఇంకొకడు దెబ్బలు తినడం అనేటటువంటిది ఉండదు. ఇద్దరు కూడా పరస్పరం ఒకళ్ళ మీద ఒకళ్ళు పడి తమ యొక్క ముష్టిఘాతములతో పరస్పరం ఒకళ్ళనొకళ్ళు కొట్టుకుంటూ ఉన్నారు. కాబట్టి ఈయన వాలి ఈయన సుగ్రీవుడు అని చెప్పలేకపోయారు. కనుక చేతులతో ఆ యొక్క మల్ల యుద్ధం జరుగుతూ ఉండగా వేగంగా పరస్పరం యుద్ధం చేసుకుంటున్నటువంటి వారిద్దరిలో వాలి ఎవడో సుగ్రీవుడు ఎవడో స్పష్టంగా తెలియలేదు. సరే హనుమదాదులు వచ్చారు కదా, వాళ్ళను బట్టి అంటే రామచంద్ర ప్రభువు కూడా సుగ్రీవునితో ఉన్నాడు, మరి సుగ్రీవుని చూశారు, హనుమదాదులు కూడా తెలుసు కదా అని అంటే ఇప్పుడు అలా పలానివాడు సుగ్రీవుడు అని అంత దూరం నుంచి పరస్పరము ఒకే పోలికతో ఉన్నటువంటి వాళ్ళిద్దరినూ కూడా చూసి తాను సంశయంగా నిర్ణయాన్ని తీసుకోలేడు. సంశయంగా నిర్ణయం, సందేహం అంటే యుద్ధం జరుగుతోంది, ఆ యుద్ధంలో రక్షించవలసినటువంటి వాడు ఒకడు, శిక్షించవలసినటువంటి వాడు ఒకడు. అలా శిక్షించవలసినటువంటి వాడిని పొరపాటున శిక్షించక రక్షించవలసినటువంటి వాడిని శిక్షించాల్సిన పరిస్థితి వస్తే అది ఘోరం అవుతుంది, అధర్మం అవుతుంది. కనుక ఇక్కడ రామచంద్ర ప్రభు ఇతడే వాలి అనుకొని, అంటే అలా హనుమంతుడు చెప్పడమో లేకపోతే మిగిలిన వాళ్ళు చెప్పడం వలన ఈయనే వాలి అనుకొని బాణం వేస్తే ఆ సందేహాస్పదంగా చేసినటువంటి పని చేత పొరపాటు జరిగితే అది సుగ్రీవునికి ఏదైనా హాని కలుగజేస్తే అని ఇంత ఆలోచన చేస్తున్నటువంటి వాడు కనుక రామచంద్రుడు మిత్రఘాతకుడు అవుతాడు. కనుక తతః అంతకరం శరం మోత్తుం బుద్ధిం నకృతవాన్ అని అన్నారు మహర్షి. అంటే బాణాన్ని విడిచిపెడితే అవతల వాడు చనిపోతాడు, అలా అంతకరం అని అన్నారు. అంతకరం అంటే మరణాన్ని కలిగించేటటువంటిది. మరణాన్ని కలిగించేటటువంటి ఆ రామబాణాన్ని విడవడానికి ఆయన బుద్ధిని చేయలేదు, అంటే రామబాణాన్ని విడిచిపెట్టలేదు. కాబట్టి ఎవరు వాలో ఎవరు సుగ్రీవుడో గుర్తించకుండగా, వాళ్ళిద్దరి మధ్య తేడా తెలియకుండగా బాణాన్ని విడవడం అనేటటువంటిది పొరపాటు అవుతుంది. అందున ఆ బాణం ఎటువంటిది అంటే అది విడిస్తే ఇక సంహారం తప్పకుండా జరుగుతుంది. కనుక బాణాన్ని వేయకుండా ఆగిపోయాడు రామచంద్రుడు ఈ సంశయంలో, ఎవరు సుగ్రీవుడు ఎవరు వాలి అనే సంశయంలో. ఎందుకంటే సమానమైన రూపం, ఇద్దరికీ కూడా ఏమాత్రం తేడా లేదు, కొద్దిపాటి వ్యత్యాసం ఉన్నా కూడా తేడా తెలుస్తుంది. అలా వారిద్దరూ యుద్ధం చేస్తున్నటువంటి సందర్భంలో ఊహించి పలానివాడు అయ్యుంటాడేమో అని ఊహించి బాణప్రయోగం చేయకూడదు. కాబట్టి
ఇక్కడ ఇద్దరి మధ్య సామ్యాన్ని చూసినటువంటి వాడే రామచంద్ర ప్రభు బాణాన్ని విడవలేదు. ఇలా రామచంద్ర ప్రభు ఈ ఆలోచనలో ఉండి ఈ సందిగ్ధంలో ఉండి బాణాన్ని విడిచిపెట్టకుండా ఉంటే అక్కడ సుగ్రీవుడి పరిస్థితి ఎలా ఉందయ్యా అంటే ఏతస్మిన్నంతరే భగ్నః సుగ్రీవస్తేన వాలినా అపశ్యన్ రాఘవం నాథం ఋష్యమూకం ప్రదుద్రువే. రామచంద్ర ప్రభు ఉన్నాడనేటటువంటి ధైర్యంతో యుద్ధానికి వచ్చినటువంటి సుగ్రీవునికి ఏతస్మిన్నంతరే ఈ మధ్యలో తేన వాలిన భగ్న సుగ్రీవ వాలి చేత ఓడింపబడినటువంటి సుగ్రీవుడు. ఎందుకంటే వాలి పరాక్రమం చాలా గొప్పది. వాలి పరాక్రమం ముందర తన పరాక్రమం సరిపోదనే ఇంతకాలం భయంతో తిరిగాడు. అలా తిరిగినటువంటి వాడికి రామచంద్రుని యొక్క పరాక్రమాన్ని చూసి ధైర్యం కలిగింది. రామచంద్రుడు వాలిని సంహరిస్తానని మాట ఇచ్చాడు కనుక కిష్కిందకు అది కూడా ఏమన్నాడు, వెంటనే కిష్కిందకు వెడదాం, ఉపేక్ష చెయ్యక్కర్లేదు, సమయం వ్యర్థం చెయ్యక్కర్లేదు, నువ్వు ముందుగా నడు, వాలిని యుద్ధానికి పిలువు, ఈ రోజు వాలిని నేను సంహరిస్తానన్నాడు. ఆ మాటల చేత పొందినటువంటి ధైర్యంతో, రామచంద్రుని తోడు ఉందన్నటువంటి ధైర్యంతో, రామచంద్రుడి పరాక్రమం మీద విశ్వాసంతో సుగ్రీవుడు యుద్ధానికి వచ్చాడు. తీరా వాలితో యుద్ధానికి సిద్ధపడి భీకరంగా యుద్ధం జరుగుతూ ఉంటే తనను రక్షించవలసినటువంటి రామచంద్ర ప్రభు కనిపించడం లేదు, బాణం విడవబడలేదు. రాముని కొరకు నిరీక్షిస్తూ వాలిని ఎదుర్కొంటూ ఉన్నాడు. కానీ వాలి పరాక్రమం ముందర సుగ్రీవుని పరాక్రమం సరిపోదు. అలా ఎదుర్కోవడానికి తాను సిద్ధమైనప్పుడు భీకరమైనటువంటి ఆ పోరాటంలో వాలి చేత ఓడిపోయాడు గనక నాథం రాఘవం అపశ్యన్, తనను రక్షించవలసినటువంటి రామచంద్ర ప్రభువును కూడా చూడకుండగా భయంతో ఋష్యమూకం ప్రదద్రువే, ఋష్యమూక పర్వతానికి పారిపోయాడు. ఎందుకంటే వాలి పరాక్రమం ముందర తానికి మరణిస్తాననేటటువంటి స్థితి వచ్చింది కనుక భయపడినటువంటి ఆ సుగ్రీవుడు రాముణ్ణి కూడా చూడకుండగా వెంటనే ఋష్యమూక పర్వతానికి వెళ్ళిపోయాడు. ఇలా వాలి దెబ్బలు తట్టుకోలేక సుగ్రీవుడు రామచంద్రుని కూడా గమనించకుండా ఋష్యమూక పర్వతానికి వెళ్ళిపోతే అలా పరిగెత్తుకొని వెళ్ళిపోయాడు. ఆయన ఎలా ఉన్నాడయ్యా ఆ స్థితిలో అంటే క్లాంతో రుధిర సిక్తాంగః ప్రహారైర్జర్జరీకృతః వాలినాభిద్రుత క్రోధాత్ ప్రవివేశ మహావనం. వాలిన క్రోధాత్ అభిద్రుతః అని అన్నాడు. అంటే వాలి చేత కోపం వలన ఎదిరించబడిన వాడు. అంటే వాలి విపరీతమైన కోపంలో ఉన్నాడు, వచ్చి తనను యుద్ధానికి పిలవమంటాడా, ఇంత ధైర్యం వచ్చిందా అని చెప్పి విపరీతమైన కోపంలో ఆ సుగ్రీవుని చితక్కొట్టేశాడు. అలా వాలి చేత విపరీతంగా దెబ్బలు తిన్నటువంటి వాడై క్లాంత రుధిర సిక్తాంగ, అలసిపోయాడు యుద్ధంలో. వాలి పరాక్రమం ముందర తన పరాక్రమం సరిపోకుండా అలసిపోయినటువంటి వాడే కాకుండా రుధిర సిక్తాంగ, ఆ శరీరం అంతా కూడా రక్తం కారుతోంది, ఎర్రగా తయారైపోయింది సుగ్రీవుని యొక్క శరీరం. అలా సుగ్రీవుని శరీరం అంతా రక్తము చేత తడవబడినటువంటి శరీరం కలిగినటువంటి వాడు అని రుధిర సిక్తాంగ అని అన్నారు. ప్రహారై జర్జరీకృత, వాలి కొట్టినటువంటి దెబ్బల చేత ఆ శరీరం అంతా కూడా నుజ్జు అయిపోయింది, అంటే శిథిలమైపోయింది శరీరం. అలా వాలి పరాక్రమం ముందర నిలవలేనటువంటి వాడై మహావనం ప్రవివేశ, సుగ్రీవుడు ఆ ఋష్యమూక పర్వతం మీద ఉన్నటువంటి పర్వత ప్రాంతానికి వెళ్ళిపోయాడు. ఎందుకయ్యా అంటే వాలి పరాక్రమం తెలిసి ఆ యుద్ధానికి పిలిచాడు, రామచంద్రుడు తోడు ఉంటాడని. రాముడేమో బాణం విడిచిపెట్టలేదు కనుక రామచంద్ర ప్రభువు తను రక్షించవలసినటువంటి వాడు కనిపించకపోయేసరికి తాను ఇక ధైర్యాన్ని కోల్పోయిన వాడై తాను పరిగెట్టి వెళ్ళిపోయాడు, అలసిపోయాడు, శరీరం అంతా కూడా రక్తంతో తడిసిపోయింది. అలాంటి స్థితిలో ఇక తనకు రక్షణ అయినటువంటి ప్రదేశం ఏమిటి అంటే ఋష్యమూక ప్రదేశం కనుక ఆ ఋష్యమూక పర్వత ప్రాంతం వైపుకి ప్రవేశించాడు. తం ప్రవిష్టం వనం దృష్ట్వా వాలీశాపభయార్దితః ముక్తో హ్యసి త్వమిత్యుక్త్వా సన్నివృత్తో మహాద్యుతిః నివృత్తస్వపురీం ప్రాప క్రోధావిష్టో మహాబలః. సుగ్రీవుడు ఈ విధంగా అలసిపోయినటువంటి వాడై వాలికి భయపడి తాను పారిపోతే వనం ప్రవిష్టం తం దృష్ట్వా, ఆ వనంలోకి ప్రవేశించినటువంటి ఆ సుగ్రీవుని చూసి మహాబలః సహ వాలి త్వం ముక్తః అసిహి ఇతి ఉక్త్వా, అలా వనంలోకి ప్రవేశించాడు ఋష్యమూక పర్వతం మీదికి. అలా గొప్ప బలం కలిగినటువంటి వాలి తరుముకుంటూ వెడుతున్నాడు. తరుముకుంటూ వెడుతూ ఎప్పుడైతే సుగ్రీవుడు ఆ ఋష్యమూక పర్వతం పైకి ప్రవేశించాడో ఇక అక్కడ ఆగిపోయాడు. ఆగిపోయి ఇంక నిన్ను విడిచిపెట్టేశాను పో అని అన్నాడు. ఎందుకయ్యానంటే శాపభయాత్ తతః నివృత్తః,
అక్కడ మతంగ మహర్షి ఇచ్చినటువంటి శాపం గుర్తుకొచ్చింది వాలికి వెంటనే. ఎందుకంటే ఆ పర్వతం మీద అడుగు పెడితే ఆ వాలి చనిపోతాడు కనుక, మరణాన్ని పొందుతాడు కనుక, ఆ శాప భీతితో, ఆ శాప భయంతో ఋష్యమూక పర్వతం మీదకి వెళ్ళలేక పారిపోతున్నటువంటి సుగ్రీవుని చూసి, ఇక నీవు బతికిపోయావు, నేను ఈ రోజు విడిచేశాను పో అని చెప్పి క్రోధంతో అక్కడి నుంచి వెళ్ళకు మరలాడు. క్రోధావిష్టో మహాబల నివృత్త స్వపురీం ప్రాప. తన యొక్క విపరీతమైనటువంటి క్రోధంతో, అంటే పారిపోయాడు, వాడిని ఏం చేయలేకపోయాననేటువంటి కోపం, అలా ఆశ్రమం వైపు వెళ్ళలేడు, మతంగ మహర్షి శాపం కనుక ఈ క్రోధం చేత మహాబలుడైనటువంటి వాలి వెనక్కు మళ్ళీ తిరిగి తన యొక్క కిష్కింధ నగరానికి వచ్చేశాడు. ఈ విధంగా వాలి సుగ్రీవుల యొక్క మొట్టమొదటి యుద్ధంలో సుగ్రీవుడు వాలి చేత పరాభవించబడినటువంటి వాడై, ఓడిపోయిన వాడై, అలసిపోయి ఋష్యమూక పర్వతం మీదకి పారిపోయాడు. అలా పారిపోయిన తర్వాత రాఘవోపి సహభ్రాత సహచైవ హనుమత తదేవ వనమాగచ్చత్ సుగ్రీవో యత్ర వానరః. కిష్కింధకు వెళ్ళిపోయాడు వాలి. సుగ్రీవుడు ఋష్యమూక పర్వతాన్ని చేరాడు. రామచంద్ర ప్రభువు కూడా రాఘవ అపి భ్రాత్రా సహ హనుమతాచ సహ, తన సోదరుడైనటువంటి లక్ష్మణుడు అలాగే హనుమంతుడితో పాటు కలిసి వానరః సుగ్రీవ యత్ర తద్వనమేవ అగచ్చతు. ఇలా సుగ్రీవుడు వెళ్ళిపోయి ఋష్యమూక పర్వతంలో ఒక చివర్లో కూర్చున్నాడు. తాను విపరీతమైనటువంటి అలసటతో ఉన్నాడు. వాలి చితక బాధేశాడు. శరీరం అంతా కూడా నుజ్జునుజ్జైపోయింది. తన ధైర్యాన్ని కోల్పోయినటువంటి వాడే ఒక చోట కూర్చుంటే హనుమంతుడితో పాటు లక్ష్మణస్వామితో పాటు కలిసి వెళ్ళినటువంటి రామచంద్రుడు తత్వనమేవ అగచ్చతు. సుగ్రీవుడు వాలి దెబ్బలు తాళలేక ఎక్కడికైతే వెళ్ళాడో అక్కడికి రామచంద్ర ప్రభువు కూడా వెళ్ళాడు. అలా వెళ్ళి తం సమీక్ష్యాగతం రామం సుగ్రీవ సహ లక్ష్మణం హ్రీమాన్ దీనమువాచేదం వసుధామవలోకయన్. రామచంద్రుడు లక్ష్మణుడితో పాటు హనుమంతుడితో పాటు వచ్చినటువంటి రామచంద్ర ప్రభువుని చూసినటువంటి సుగ్రీవుడు ఆగతం సహలక్ష్మణం తం రామం దృష్ట్వా, లక్ష్మణస్వామితో పాటు వచ్చినటువంటి ఆ రామచంద్ర ప్రభువును చూసి హ్రీమాన్ వసుధాం అవలోకయన్, తలను దించుకొని నేలను చూస్తూ ఉన్నాడు సుగ్రీవుడు. హ్రీమాన్ సిగ్గుతో అని అన్నారు. అంటే వాలిని ఎదుర్కొనలేకపోయాడు. రామచంద్ర ప్రభువు తనను రక్షించలేదే, రక్షిస్తానని మాట ఇచ్చాడే, మాట ఇచ్చి ఈ విధంగా చేశాడా అని చెప్పి సిగ్గుతో తలదించుకున్నటువంటి వాడై దీనం ఇదం ఉవాచ, దీనంగా ఈ విధంగా పలుకుతున్నాడయ్యా అని అంటూ ఉన్నారు. అంటే తాను బాగా ఆ వాలి చేత దెబ్బలు తిన్నాడు గనక ఆ కోపంతో ఉన్నాడు, ఆగ్రహంతో, దుఃఖంతో, అవమానంతో పరితపిస్తూ ఉన్నవాడు సుగ్రీవుడు కనుక దీనంగా రామచంద్రుని చూసి ఈ విధంగా నేలకు చూస్తూ సిగ్గుతో తలదించుకున్నటువంటి వాడై రామచంద్రుడితో అంటూ ఆహ్వయస్వేతి మాముక్త్వా దర్శయిత్వా చ విక్రమం వైరిణా ఘాతయిత్వా చ కిమిదానీం త్వయా కృతం. ఏం చేశావయ్యా నువ్వు, ఎంత పని చేశావు, ఏం చెప్పావు నువ్వు, ఏం చేశావు అని అడుగుతున్నాడు సుగ్రీవుడు. ఇక్కడ అంటే మొట్టమొదటి ఎవరు చెప్పాడు, నీవే రమ్మన్నావు మొదట. ఆహ్వయస్వ ఇతి మాముక్త్వా, దానికి ముందర ఏం చేశావు, విక్రమం దర్శయిత్వా, నీ పరాక్రమాన్ని చూపించావు, నీ పరాక్రమాన్ని దర్శింపజేశావు, నీ పరాక్రమాన్ని చూసి నిన్ను నమ్మాను, నీవు తప్పకుండా వాలిని సంహరిస్తావని చెప్పి నీ మీద పరిపూర్ణమైనటువంటి విశ్వాసం కలిగింపజేశావు, వాలిని చంపడానికి నీకు తగిన బలముందని నిరూపణ చేశావు. మరి ఇవన్నీ చేసిన తరువాత ఆహ్వయస్వ ఇతి మాముక్త్వా, నీవు ముందుగా వెళ్ళి వాలిని యుద్ధానికి పిలువు అన్నావు. అలా వాలిని యుద్ధానికి పిలువమని చెప్పింది నీవే, వాలిని సంహరించడానికి కావలసినటువంటి బలపరాక్రమాలు ఉన్నాయి అని నిరూపణ చేసినటువంటిది నీవే. ఇలా చేసి నీ అండ దొరికింది అని ధైర్యంగా నేను ఉండగా వెళ్ళి వాలిని యుద్ధానికి పిలువని చెప్పావు కదా అని చెప్పి నీ తోడు నాకుందని చెప్పి నేను వాలిని యుద్ధానికి పిలిస్తే నీవేం చేశావు, వైరిణాఘాతయిత్వా, శత్రువు చేత నన్ను దెబ్బలు కొట్టించావు. నా శత్రువు అయినటువంటి వాలి నన్ను చితకబాదేశాడు. వాలి నన్ను అంతగా కొడుతూ ఉంటే నువ్వేం చేయాలి, వాలిని సంహరించాలి కదా, వాలిని సంహరిస్తాననే కదా యుద్ధానికి వెళ్ళమన్నావు. మరి అలా వాలిని సంహరిస్తానని చెప్పి వచ్చిన వాడివి ఏమీ చేయకుండా త్వయా ఇదానీం కింకృతం, ఇప్పుడు నువ్వు ఏం చేశావయ్యా, నన్ను చితకబాధించావు తప్ప నన్ను రక్షించావా అని చెప్పి సుగ్రీవుడు దీనంగా చెబుతూ ఉన్నాడు. అంటే రామచంద్రుడు చేసినటువంటి ఆ పనికి పరితపిస్తున్నటువంటి వాడై తాను దుఃఖంలో ఉండి
వాళ్ళని యుద్ధానికి పిలువమంది నువ్వే, యుద్ధంలో సంహరిస్తానని చెప్పింది నువ్వే, ఇక ఉపేక్ష చేయక్కర్లేదు, వెంటనే కిష్కిందకు వెడదామని చెప్పి తీసుకెళ్ళింది నువ్వే. ఇన్ని చేసి చివరకు వాలి నన్ను చితక్కొడుతూ ఉంటే నన్ను అలా వదిలేసి నీవు బాణాన్ని ప్రయోగించలేదేమి అని చెప్పి ఇక్కడ నన్ను రక్షించలేకపోయావు అని సుగ్రీవుడు ఇక్కడ చాలా నిష్ఠూరంగా మాట్లాడుతూ ఉన్నాడు. అంటూ తిరిగి తామేవ వేళాం వక్తవ్యం త్వయా రాఘవ తత్వతః వాలినం న నిహన్మీతి తతో నాహమితో వ్రజే. అంటే బాధ కలిగినప్పుడు ఆ రామచంద్ర ప్రభువు తనకు సహాయం చేస్తానని సహాయం చెయ్యలేదే, తాను వాలి చేత తిరిగి అవమానించబడ్డాననేటటువంటి దుఃఖం ఇలా మాట్లాడిస్తోంది సుగ్రీవుని దగ్గర. అందుకు ఆయన అంటున్నాడు, ఓ రాఘవ, తాం వేళామేవ త్వయా వాలినం న నిహన్మీతి తత్వతః వక్తవ్యం. నేను ఎప్పుడైతే వాలిని సంహరించవయ్యా అని అడిగానో అప్పుడే వాలిని నేను సంహరించను అని నాకు యథార్థం చెప్పుండొచ్చు కదా. ఇలా నన్ను యుద్ధానికి పంపి ఇప్పుడు ఈ విధంగా చేయడం ఏమైనా భావ్యమా అయ్యా? తతః అహం ఇతః నవ్రజే. నేను అసలు ఈ ఋష్యముఖ పర్వతాన్ని విడిచేవాణ్ణే కాదు. ఈ ఒక్క ఋష్యముఖ పర్వతం మీదకి మాత్రమే వాలి రాడు కాబట్టి నేను ఇక్కడ ఉన్నాను. ఈ భూమండలం అంతా తిరిగాను భయంతో, ఇక్కడికి రాడని నేను ఇక్కడ ఉన్నాను. నువ్వు ధైర్యంగా ఉన్నావని ఈ రోజు ఈ ఋష్యము పర్వతాన్ని దాటి కిష్కిందా నగరానికి వెళ్ళి వాళ్ళని యుద్ధానికి పిలిచాను. అదే నీవు మొదట నేను అడిగినప్పుడే నేను వాళ్ళని చంపను అనేటటువంటి యథార్థాన్ని చెప్పి ఉంటే, కానీ నువ్వు చెప్పకపోగా నీ పరాక్రమాన్ని దర్శింపజేశావు, నాకు ధైర్యాన్ని కలిగించావు, నీ తోడుందనేటటువంటి భావన కలిగించావు. అప్పుడు యుద్ధానికి వెళ్ళమని నీవే చెప్పావు. అలా నువ్వు మొదటే నాకు చెప్పుంటే నేను వాళ్ళని సంహరించను, నేను యుద్ధానికి వెళ్ళేవాడిని కాదు కదా, ఇలాంటి స్థితి నాకు వచ్చేటటువంటిది కాదు కదా, అసలు ఋష్యముఖ పర్వతాన్ని నేను దాటను కదా అని చెప్పి సుగ్రీవుడు యుద్ధానికి వెళ్ళు, నేను వాలిని సంహరిస్తాను అని చెప్పి నన్ను రక్షించలేదే అని చెప్పి బాధతో అంటూ ఉన్నాడు. అలా వాలి నన్ను చనిపోయేట్టుగా కొడుతున్నా కూడా నన్ను రక్షించలేదు, ఇదే న్యాయమయ్యా అని చెప్పి సుగ్రీవుడు ఇక్కడ మిత్రధర్మాన్ని నీవు ఆచరించలేదయ్యా, ఇక్కడ మిత్రధర్మాన్ని ఆచరించకుండా నన్ను ఈ స్థితికి తీసుకొచ్చావు, నిన్ను నమ్మి యుద్ధానికి వెళితే నన్ను రక్షించకపోగా చావు దెబ్బలు తినేలా చేశావు అని చెప్పి సుగ్రీవుడు తన యొక్క దీనమైనటువంటి స్థితిని తెలియజేస్తూ ఉన్నాడు. అలా వాలితో జరిగినటువంటి యుద్ధ విషయకంగా రామసుగ్రీవుల మధ్య జరుగుతున్నటువంటి ఈ సంభాషణను తెలియజేసేటటువంటి శ్లోకాలు మనం చక్కగా పారాయణ చేసుకుందాం. తలైరశనికల్పైశ్చ వజ్రకల్పైశ్చ ముష్టిభిః జగ్నతుః సమరే అన్యోన్యం భ్రాతరౌ క్రోధమూర్ఛితౌ తతో రామో ధనుష్పాణిః తావుభౌ సముదీక్ష్యతు అన్యోన్య సదృశౌ వీరౌ ఉభౌ దేవా వివాశ్వినౌ యన్నావగచ్చతు సుగ్రీవం వాలినం వాపి రాఘవః తతో న కృతవాన్ బుద్ధిం మోక్తుమంతకరం శరం ఏతస్మిన్నంతరే భగ్నః సుగ్రీవస్తేన వాలినా అపశ్యన్ రాఘవం నాథం ఋష్యమూకం ప్రదద్రువే క్లాంతో రుధిరసిక్తాంగః ప్రహారైర్జర్జరీకృతః వాలినాభిద్రుత క్రోధాత్ ప్రవివేశ మహావనం తం ప్రవిష్టం వనం దృష్ట్వా వాలి శాపభయార్దితః ముక్తోఖ్యసి త్వమిత్యుక్త్వా సన్నివృత్తో మహాద్యుతిః నివృత్తస్వపురీం ప్రాప క్రోధావిష్టో మహాబలః రాఘవోపి సహ భ్రాత్రా సహ చైవ హనూమతా తదేవ వనమాగచ్చత్ సుగ్రీవో యత్ర వానరః తం సమీక్ష్యాగతం రామం సుగ్రీవః సహ లక్ష్మణం హ్రీమాన్ దీనమువాచేదం వసుధామవలోకయన్ ఆహ్వయస్వేతి మాముక్త్వా దర్శయిత్వా చ విక్రమం వైరిణా ఘాతయిత్వా చ కిమిదానీం త్వయా కృతం తామేవ వేళాం వక్తవ్యం
త్వయా రాఘవ తత్వతః వాలినం న నిహన్మీతి తతో నాహమితో వ్రజే ఇతి శ్రీమద్ రామాయణే ఆది కావ్యే కిష్కింధాకాండే 12 సర్గే 10 శ్లోకాః. చక్కగా శ్లోక పారాయణం పూర్తి చేసుకున్నాం. క్షమాప్రార్థనలతో మంగళాంతంగా ఈ కార్యక్రమాన్ని పరిపూర్ణం చేసుకుందాం. యదక్షర పదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. శ్రియకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్తినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. గోవింద హరి గోవింద గోవింద హరి గోవింద. ఓం నమో నారాయణాయ.